హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అయితే చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే చూసాము. బట్ ఇఫ్ అనేది ఒక కండిషన్, ఎల్స్ అనేది ఇఫ్ కండిషన్ ట్రూ కాకపోతే ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. సో మనం అక్కడ రాయగలిగేది ఓన్లీ వన్ కండిషన్. బట్ మనకి రియల్ లైఫ్లో మల్టిపుల్ కండిషన్స్ అనేవి మనం అప్లై చేయాలి. సో అప్పుడే మనం ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేస్తాం. సో ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో ఈరోజు అయితే చూద్దాం. ఫస్ట్ మనం హెడర్ ఫైల్ అండ్ మెయిన్ ఫంక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇంట్ మెయిన్ అండ్ దేర్ ఆఫ్టర్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ ఇంట్ ఏ కామా బి. సో నేను మీకు లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఇలా అయితే మీకైతే ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ అండ్ బి. సో ఎంటర్ ఏ అండ్ బి జస్ట్ నేను ప్రింటింగ్ కోసమే వాడుతున్నాను కాబట్టి సో బ్రీఫ్ చేయక్కర్లేదు వాటికి. సో సింపుల్గా అయితే మనం రాసేయచ్చు. అండ్ %d ఇక్కడ యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బి. సో మనకి స్టోర్ చేసుకోవడానికి స్కాన్ఎఫ్లో ఇలా అయితే రాస్తాము. సో ఇఫ్ స్టేట్మెంట్లోకి వచ్చేసాము. అండ్ ఇఫ్ తర్వాత మనకైతే నార్మల్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాము. సో మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే నోట్ డౌన్ చేయండి. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ లెస్ దాన్ బి. దేర్ ఆఫ్టర్ ఎంటర్ క్లిక్ చేయగానే కింద ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ ఇన్వర్టెడ్ కామాస్ %d ఈజ్ లెస్ దాన్ %d. ఇక్కడైతే మనం ఏ కామా బి అని ఇస్తాం. సో డైరెక్ట్ రిఫరెన్స్ వచ్చేస్తుంది. సో మనకి చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా ఇదైతే ఉంటుంది. సో ఇక్కడ ఎల్స్ ఇఫ్ చూసారా, ఈఎల్ఎస్ అని పెట్టగానే నార్మల్గా ఉంది. ఎల్స్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ బ్లాక్ అయిపోయింది, డార్క్గా వస్తుంది ఎల్స్ ఇఫ్. సో ఎల్స్ ఇఫ్ అయితే ఎలా రాస్తాము? ఎల్స్ ఇఫ్ అనేది కూడా కండిషన్ ఇచ్చుకోవడానికి. సో ఏ గ్రేటర్ దాన్ బి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ ఎలా రాస్తాము, సేమ్ ఎల్స్ ఇఫ్ కూడా అలానే రాస్తాము. బట్ ఇది అడిషనల్గా యూజ్ చేస్తున్నట్టు మనకి అర్థం అవ్వడానికి ఎల్స్ ఇఫ్ అని రాస్తాం. సో కంటిన్యూషన్ ఉండాలి కదా, సో అందుకని. సో %d ఈజ్ గ్రేటర్ దాన్ %d. ఇక్కడైతే మళ్ళీ మనం స్పెసిఫై చేయాలి %dలో ఏం పెట్టాలి, ఇంకో %dలో ఏం యూజ్ చేయాలి అని. ఏ కామా బి. ఇక్కడైతే యాంపర్సెంట్ యూజ్ చేయక్కర్లేదు, అది మనందరికీ తెలిసిందే. సో ఎల్స్లోకి వచ్చేస్తున్నాం. సో ఇంకా ఎక్కువ స్టేట్మెంట్స్ అంటే ఎల్స్ ఇఫ్ ఎన్నైనా రాసుకోవచ్చు, బట్ మనకు అన్ని నీడెడ్ లేదు కాబట్టి మనకి జస్ట్ మీనింగ్ఫుల్గా అర్థం అవడానికి ఇలా రాశాను. ఎల్స్ ఇఫ్లో ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఎల్స్లో అయితే ఈక్వల్ టు వచ్చేసింది. సో ఈక్వల్ టు స్టేట్మెంట్ అయితే రాసేద్దాం. ప్రింట్ఎఫ్ ఎల్స్లో మనకి కండిషన్ రాయకూడదు, కండిషన్ రాస్తే ఎర్రర్ వస్తుంది. %d ఈజ్ ఈక్వల్ టు %d. ఇక్కడ ఏం రాయాలి? ఏ కామా బి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం బ్లూ కలర్లో వచ్చేసింది, బికాజ్ మనం ఇన్వర్టెడ్ కామర్స్ అనేది క్లోజ్ చేయలేదు. సో ఇక్కడ సెమీకోలన్. సో టోటల్ ఇదే కోడ్ స్టూడెంట్స్. సో వన్స్ అయితే మనం రన్ చేసేద్దాం సేవ్ చేసి. సో ఆల్రెడీ నేను సేవ్ చేశాను. సో డైరెక్ట్గా ప్రాంప్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 1 ఈజ్ లెస్ దాన్ 2 అంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్కి మీనింగ్ఫుల్ అనమాట. 1 ఈజ్ లెస్ దాన్ 2, %d ఈజ్ లెస్ దాన్ 2, దట్ ఈస్ %d. సో ఇక్కడ ఏలో అనేది 1 స్టోర్ అయి ఉంటుంది, బిలో కూడా 2 స్టోర్ అయి ఉంటుంది. అండ్ 1 ఈజ్ లెస్ దాన్ 2 అండ్ ఇక్కడ 1 2 అనేది ఏబి పొజిషన్స్లో మనకైతే వచ్చేస్తుంది. సో దేర్ ఆఫ్టర్ మనకి మళ్ళీ ఎల్సిఫ్ అయితే వచ్చేసింది. ఎల్సిఫ్లోకి మనం స్టేట్మెంట్ పంపించడానికి ట్రై చేద్దాం. సో 6 5 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో సింపుల్గా అయిపోయింది. 6 అనేది ఏలో స్టోర్ అయి ఉంటుంది, 5 అనేది బిలో స్టోర్ అయి ఉంటుంది. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో నెక్స్ట్ అయితే మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏబి రెండు ఒకటే ఇచ్చేద్దాం. 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో అది మా అందరికీ తెలిసిందే. సో రెండు ఇస్తే సేమ్ ఈక్వల్ టు వచ్చేస్తాయి. సో తర్వాత అయితే 500,000. సో 500 ఈజ్ లెస్ దాన్ 1000. ఏ పొజిషన్లో 500 ఉంది, బి పొజిషన్లో 1000 ఉంది. సో ఈ విధంగా అయితే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేస్తాం స్టూడెంట్స్.